ప్రియులారా, మరి పెంతెకొస్తు పండుగ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 348వ కీర్తన, నాకింత ప్రోత్సాహానందంబుల్. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువైయుండు. నాకు గలయున్నత కథంబే నాదుడగును. నేను మురియు శ్రీకరం భగునామమేది సిల్వబడ్డ యేసు క్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువైయుండు. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తెన్ పాటలతో, ఎవరు నా పాపముల భారమునెత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కలిపిరి సిల్వబడ్డ యేసు క్రీస్తే. నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా, జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవ్వరు. వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన చేనెరవేర్పించునెవరు సిల్వబడ్డ యేసు క్రీస్తే. ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి, ఎవరు నా శోకంబు నెగురగొట్టిరి, ఎవరు నా హృదయం పొమూర్చను నేర్చేసేదను దీచు మనసు చివుకుమను గాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసు క్రీస్తే. మరణంబులో నాకు చిరజీవమేవారు, మరణంబునకే గొప్ప మరణమేవారు. విరివిలేని మహిమ సేనలు దరిని నుండగా నన్ను చింతను స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసు క్రీస్తే. నన్ను రక్షింప మరణంబొందియు సమాధి నేనాటికి నీ గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాసం నాకు నోత్సవంబును కలుగ చేయును. చిన్నగో నా ప్రభువికెవ్వరు సిల్వబడ్డ యేసు క్రీస్తే. నాకింత ప్రోత్సాహానందంబుల్ కల్గుట కేకర్త ఘనమైన హేతువైయుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలనని మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమున తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, పెంతెకొస్తు పండుగ లేక ధవళ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మలోకమును ఆవరించి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతులు సంతోషింతురుగాక, వారి దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందు నాట్లు
మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని
వచ్చున్నావెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీవు నీ పరిశుద్ధాత్మను పంపి నీ యందు విశ్వాసముంచి వారి హృదయములను వెలిగించి ఉన్నావు. మేము ఆ ఆత్మ మూలముననే సర్వ విషయములను సరైన రీతిని గ్రహించి ఆయన పరిశుద్ధమైన ఆదరణ యందు ఎల్లప్పుడూ ఆనందించినట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క పెంతెకొస్తు పండుగ లేక ధవళ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచన ప్రారంభము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివాని మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచిన వారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. ఈ వాక్యం ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపుము. పెంతెకొస్తు పండుగ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చెప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము.
ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ వాక్యం ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండిటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఈ వాక్యము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యాలోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 239వ కీర్తన ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే ఈ కీర్తన కలిసి పాడుకుందాం. ఆత్మ నడుపు సత్యములోనికిప్పుడే, ఆత్మ నడుపు ఆత్మని సాయంబు అధికంబుగా నిచ్చే ఆత్మానందముతో దైవారాధనమునా నడుపు ఘోర కలుషంబుల దూరంబుగా ద్రోలి పారమార్థిక బుద్ధి గోరునటులను ఆత్మ నడుపు అంధత్వంబు వలన మందమయుండుమా డెందంబులెల్లని యందు వెలుగుటకు ఆత్మ నడుపు నిర్మల హృదయంబు
నిరతం భూమాకేచి కూర్మిండి వరమూల గూర్చి దీవించి ఆత్మ నడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబునిచి ఆత్మ నడుపు దీవించి పంపుమో దైవాత్మమును భావజ్ఞానమో సంగీ ప్రభు సేవలోనా ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, పెంతెకొస్తు పండగ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి, విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా? మంచిదండి. ఈ సంతోషకరమైనటువంటి ఈ యొక్క పెంతెకొస్తు పండగ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విన్నాం. దయచేసి అందరము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తోత్రాలు. నాయన, మానవుని యొక్క జీవితంలో అత్యంత ఆశీర్వాదకరమైనటువంటి నాయన ఈ పెంతెకొస్తు పండగ ఆరాధనలో ఆరాధిస్తూ ఉన్న ప్రతి విశ్వాసిని దీవించండి నాయన. పరిశుద్ధాత్మతో నింపండి. నీ దాసుని మరుగుపరచండి. పరిశుద్ధాత్మని కుమ్మరించండి. మీరు మా అందరితో మాట్లాడమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి మన యొక్క క్రైస్తవ క్యాలెండర్లో చాలా పండగలు మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ దినము ఈ యొక్క ఆరాధనలో పెంతెకొస్తు పండగ ఆరాధన కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. మరి యొక్క పెంతెకొస్తు అనే ఈ పండగను గూర్చి మనకు కొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని మనం చూచాం. అడ్వెంట్ కాలాన్ని, అడ్వెంట్ పండగలు మనం చూచాం. ఆ తరువాత మండల కాలం, క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమల కాలాన్ని ధ్యానాలు చేశాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన పాపముల నిమిత్తము ఆయన మరి ప్రాయశ్చిత్తము చేసుకున్నటువంటి సంగతి విదితమే. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఆయన తన పరిచర్య కాలములో ఏ సంగతులైతే ముందుగా భవిష్యత్తు కొరకు వారు ప్రవచించారో ఆ యొక్క ప్రవచనాలు నెరవేర్పు ప్రకారంగా తన స్వజనుల చేత యేసయ్య ఆయన కొట్టబడి సిలువ వేయబడి ఆయన చనిపోయి సమాధి చేయబడినటువంటి దేవుడు తాను చెప్పినట్లే యేసు ప్రభువారు 3వ దినాన్న
ఆ యొక్క మరణమును సమాధిని గెలిచి లేచినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ దినము పునరుద్ధాన దినము అని, పునరుద్ధాన పండగ అని మరి సర్వలోకములో ఉన్న క్రైస్తవులము కూడా ఎంతో సంతోషముతో ఆచరించుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన్న పునరుద్ధానుడిగా లేవటమే ఒక ఆనందదాయకమైనటువంటి ఒక పండగ అయితే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తరువాత ఈ భూలోకములో 40 దినాలు 11 మారులు ఆయన అనేక మందికి కనపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరలా తిరిగి తన తండ్రి యొద్దకు ఎక్కిపోయినటువంటి ఆ దినమునకు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టబడింది, ఆరోహణ దినం. ఆ పండగను ఆరోహణ పండగ అని మనం తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, యేసు ప్రభువారు తన తండ్రి యొద్దకు ఆయన భూమి మీద నుండి ఆరోహణమైన 10వ దినమున అక్కడ మరి పెంతెకొస్తు పండగ జరిగింది అనే మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇప్పుడు పెంతెకొస్తు పండుగ కొరకైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయవలసినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, పెంతెకొస్తు పండగ అని తెలుగులో చెప్పుకుంటాం, ఇంగ్లీష్లో దానిని పెంటెకోస్ట్ అని ఉచ్చారణ చేస్తూ ఉంటాం. ఏమైనప్పటికీ కూడా ఈ పండగ చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగ. ఈ యొక్క పెంతెకోస్ట్ లేక పెంటెకోస్ట్ అనే ఇక మాట కొరకు ఆలోచన చేస్తే, పెంటెకోస్ట్ అనే మాట గ్రీకు పదం. ఈ యొక్క పదము నుండి ఇది ఉద్భవించింది. మనం గ్రీకులో ఉన్నటువంటి నంబర్స్ మనం జ్ఞాపకం చేసుకుంటే మోనో అని, డై అని, ట్రై అని ఇలాగా ఇంగ్లీష్ ఏబిసిడి లాగా చెప్పుకుంటూ ఉంటాం. 5 అనే సంఖ్యను పరిచయం చేస్తున్నప్పుడు పెంట అనే మాట మనం ఉచ్చరిస్తాం. అదే ఇక్కడ పెంటె అనే మాట ఈ గ్రీకు పదము నుండి చూస్తే 50 అనేది మనకు సంఖ్య కనిపిస్తున్నది కనుక దీనిని పెంటెకోస్ట్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది కనుక 50వ దినము అని మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క పెంతెకోస్తు దినమున జరిగినటువంటి ఒక గొప్ప విశేషం ఏమిటి అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆ దినమున పరిశుద్ధాత్ముని రాక తన శిష్యుల మీదకి జరిగింది. ప్రియులారా, గుర్తించాలి. ఈ యొక్క మరి పరిశుద్ధాత్ముని రాక లేక ఈ యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, పాత నిబంధనలో కూడా లేవి గ్రంథములో కూడా లేవి కాండములో 23వ అధ్యాయములో ఇక్కడ 50వ దినము అనే మాట కూడా అది మీరు చదువుతుంటున్నప్పుడు స్పష్టంగా వ్రాయబడుతుంది. కాబట్టి ఈ యొక్క పెంతెకోస్తు అనగా 50వ దినం. ఈ 50వ దినమున పరిశుద్ధాత్ముడు ఆయన తన కార్యాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం 2వ అధ్యాయం చదువుతూ ఉంటున్నప్పుడు, ఒక దినాన్న అక్కడ పేతురు ప్రసంగంలో 3000 మంది వారు బాప్తిస్మము పొంది వారు రక్షించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ద చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. దేవుని యొక్క సంఘము ఆ యొక్క ఆదిమ సంఘముగా ఆవిర్భవించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ మాటను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ దినాన్న పండితులు అంటూ ఉన్నాడు, అది బర్త్డే ఆఫ్ ద చర్చ్ అని కూడా పండితులు వారి అభిప్రాయాలు తెలియచేస్తూ ఉన్నారు. అంతమట్టుకే కాదు కానీ ఆ ఆదివారాన్ని వైట్ సండే అని కూడా వారు ప్రస్తావిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక ఈ యొక్క పెంతెకోస్తు కొరకు
కొన్ని మాటలు మనం వివరణలు తెలుసుకోవాలి. ఈ యొక్క పెంతుకోస్తు అనగా జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి దినము కాదు. 50వ దినం అంటే పరిశుద్ధాత్మ కొరకు ఆలోచన చేయొద్దు. పెంతుకోస్తు అనగా 50వ దినము. ఈ 50వ దినం అని ఎలాగ ఉచ్చరిస్తూ ఉన్నారంటే ఇక్కడ పస్కా పండుగ తరువాత 50వ దినానికి ఈ పెంతుకోస్తు పండగ వస్తుంది ప్రియులారా. కాబట్టి ఆ ముందు ఉన్నటువంటి 50 దినాలకు ముందున్న 49 దినాల్లో 7 వారములు ఉంటాయి. అందుకని చరిత్రకారులు దానిని వారముల పండుగ అంటున్నారు. కనుక పస్కా పండుగ తరువాత 50వ దినమున ఈ యొక్క కార్యక్రమం ఆరంభించబడుతూ ఉన్నది. కాబట్టి దీనిని పెంతెకోస్తు అని ఇక్కడ పిలువబడుచు ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇది ఇశ్రాయేలీయులకు ఒక ప్రాముఖ్యమైనటువంటి పండగ అని తెలియచేయబడుతూ ఉన్నది ప్రియులారా. ఈ యొక్క పండగలు మరి యూదులు ఆయా ప్రాంతాల నుండి వారు యెరూషలేమునకు వారు ఇంచుమించు 20 కిలోమీటర్లు లేక 20 మైళ్ళ దూరము నుండి పురుషులైన వారు వస్తారని ఇక్కడ తెలియచేయబడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పండగలో ఈ పెంతెకోస్తు పండగ చాలా ప్రాముఖ్యమైనటువంటి పండగ అని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఈ 50వ దినమున వచ్చినటువంటి పండగ పెంతెకోస్తు అయితే ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయం ప్రకారముగా ఆ దినము పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. కనుక పరిశుద్ధాత్మ ఆ దినము కుమ్మరించబడినది కనుక ఆ దినమునకు ఒక ప్రాముఖ్యత చరిత్రలో ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అందరమును కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఒక్కసారి మనం 2వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఈ యొక్క 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. ఈ పెంతెకోస్తు పండగ క్రైస్తవ సంఘానికి నేర్పే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు అందరూ ఒక చోట కూడిరి. క్రిస్టియానిటీ క్రైస్తవ్యము అది ఏమిటి, ఎలాగ ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇట్ షోసెస్ యూనిటీ, ఒక మంచి ఐక్యత మనకు చూపెడుతూ ఉన్నది ప్రియులారా. రెండవది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇట్ షోసెస్ ఫెలోషిప్, మనం ఒకరితో ఒకరు ఏ విధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలో ఈ పెంతెకోస్తు అనుభవము మనకు తెలియచేస్తూ ఉన్నది ప్రియులారా. మనం కొన్ని మాటలు చాలా చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రేస్ టుగెదర్, కలిసి ప్రార్థన చేయాలి. స్టేస్ టుగెదర్, మనం కలిసి జీవించాలి. ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటల యొక్క భావము పెంతెకోస్తు పండగలో మనకు మాదిరిగా కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆ పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడట అందరూ వారు ఒక చోట వారు కూడి ఉన్నారు. ఎంత చక్కటి మాట అండి. మన కుటుంబము కూడా పెంతెకోస్తు పండుగ ఈ ఆరాధన మరి ఒక నీతి సూత్రముగా మనం తీసుకోవలసినటువంటి అవసరత. కుటుంబముగా భార్య భర్త అనగా తల్లిదండ్రులు కలిగినటువంటి సంతానము అందరమును కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము సహవసించాలి, కలిసి ప్రార్థన చేయాలి. వారందరూ కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు ఎలాగైతే కనిపెడుతూ ఉన్నారు అలాగనే దేవుని యొక్క కృప కాపుదల భద్రతల కొరకు కుటుంబము కూడా మరి కలిసి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది అని పరిశుద్ధ గ్రంథములో ఈ దినాన్న వాక్యము ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఇక్కడ యోవేలు గ్రంథములో మనకు దేవుని యొక్క ప్రవచనము
మనకు ఇక్కడ నెరవేర్పు జరుగుతూ ఉన్నది ప్రియులారా. యోహాను సువార్తలో యేసు ప్రభు వారి యొక్క వాగ్దానం, ఆ యొక్క ప్రామిస్ అనేది ఈ పెంతెకొస్తు దినమున నెరవేర్పు జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయనను పట్టి సిలువకు అప్పగించి ఆయనను సమాధి చేసిన తరువాత, పునరుద్ధానుడు అయిన తరువాత యేసు ప్రభు కలవరపడుతున్నటువంటి శిష్యులతో ఆయన ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మీ హృదయాలు కలవరపడవలసినటువంటి అవసరత లేదు. నేను తప్పనిసరిగా నా తండ్రి యొద్దకు వెళతాను. నా తండ్రి యొద్ద నుండి మీ మధ్యకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను అని ప్రభు తను వాగ్దానం చేసినటువంటి రీతిలో ఆ వాగ్దానాన్ని ఆయన పెంతెకొస్తు పండగ దినాన్న నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మట్టుకే కాదు, ఆదరణకర్తగా ఉండటమే మాత్రమే కాదు, కానీ సృష్టి ఆరంభములో త్రియేక దేవుడు ఉన్నాడు. ఆ త్రిత్వములో సృష్టికర్త యెహోవా దేవుడు సృష్టిని జరిగిస్తే, రెండవది కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ యొక్క పాప దాస్యములో మరణ బంధకములో ఉన్నటువంటి మానవ లోకానికి విడుదలను కలుగు చేస్తే, యేసు ప్రభు ఇప్పుడు మరలా తిరిగి పునరుద్ధానుడై అవరోహణమై తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే సమయాల్లో తన యొక్క పిల్లలమైనటువంటి మనము అనాథులుగా విడిచిపెడతామని ప్రభు కరికరించి ఆయన వాగ్దానం చేస్తున్నట్లుగా దైవవాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయములో 16వ వచనంలో ప్రభు అంటాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వీరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించెను. చూచారా ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మన దేవుడు గొప్ప దేవుడండి. వాగ్దానాలు చేసి నెరవేర్చే దేవుడుగా దైవవాక్యము మాట్లాడుతూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకని ఈ యొక్క పెంతెకొస్తు దినమున అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిపై దిగి వచ్చాడు, వారిపై కుమ్మరించబడినట్లుగా దైవవాక్యము మాట్లాడుతూ ఉంటుంది ప్రియులారా. అందుకనే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదివినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఆయన యేసు ప్రభు పరమునకు వెళ్ళకమునుపు ఆయన ఏదైతే వాగ్దానాన్ని చేశాడో అదే వాగ్దాన ప్రకారంగా పరిశుద్ధాత్మని ఆయన పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము ఈ మొదటి 3 వచనాల్లో చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చిన దేవుడిగా చూస్తున్నాం. శిష్యులటండి కనిపెడుతూ ఉన్నారట ప్రియులారా. ఈ యొక్క పెంతెకొస్తు దినమున శిష్యులందరూ పరిశుద్ధాత్మ పూర్ణులగుటకు, పరిశుద్ధాత్మ శక్తితో వారందరూ నింపబడినట్లు, అన్యజనులందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడటానికి, ఈ అద్భుతాలు అన్నీ జరగటానికి, ఈ పరిశుద్ధాత్మను గురించి సాక్ష్యం ఇవ్వటానికి కూడా మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. చూసారా దేవుని యొక్క గొప్ప కార్యాలు. పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలలో ఏ విధమైనటువంటి మార్పులు ఆయన కలుగు చేసి ఏ విధంగా వారు దేవుని వైపుకు నడిపింపబడుతున్నారో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అందుకనే అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుతుంటే, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏదనగా, అంత్య దినమందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, యౌనులు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కందురు అని ఆ చేసిన ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ పెంతెకొస్తు దినమున అందరూ కూడి ఉంటుండగా వారి మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చి కుమ్మరించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా వారు అన్య భాషలలో వారు మాట్లాడుతూ ఉన్నారని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటున్నది ప్రియులారా. అంత మట్టుకే కాదు కానీ వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతటి మీద వచ్చి నిండెను అని దైవవాక్యములో
ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆత్మ, మరి యొక్క దేవుని యొక్క ఆ ఊపిరి, దేవుని యొక్క శక్తి గ్రీకు హిబ్రూ భాషల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇదే గాలి అని ఈ పదము వాడబడిందని మరి పండితులు చెబుతూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడటండి ఆయన మరి ఏ విధంగా తన యొక్క ఆత్మను ఆయన కుమ్మరించాడు అనే ఆలోచన మరి చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారి మీదకట అక్కడ దేవుని యొక్క ఆత్మ మరి ఆ యొక్క గాలి వలె దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారు. ఎంత గొప్ప దేవుడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు. ఇది పరిశుద్ధాత్మ శక్తికి తార్కాణంగా ఉంటూ ఉన్నది. అది విభాగించబడింది. అంత మట్టుకే కదా వారికి కనబడింది. వారిలో ఒక్కొక్కరి మీద రాలినది, అనగా ఒక్కొక్కరిని కూడా ముట్టినది, ఒక్కొక్కరిని కూడా అది తట్టినది. అప్పుడటండి వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నారు. ఎప్పుడు అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మను కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారు అందరినీ కూడా పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుంది ప్రియులారా. ఎవరైతే భక్తితో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరిపైన కూడా పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు అని దేవుని యొక్క వాక్యము. అందుకనే వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండింది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా, ఒకే చోటగా కాదు, అక్కడ కూర్చున్న గది నలుమూలలో కూడా ఆ పరిశుద్ధాత్మ అగ్ని వంటిది. కాబట్టి అగ్ని వలె నాలుకలు విభాగింపబట్టమే కాదు, అది అందరినీ తాకినట్లుగా వ్రాలగా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అక్కడ కూడుకున్న వారిలో ఎవరిని కూడా విడిచిపెట్టలేదండి. అగ్ని రూపములో నాలుకలు చాపి అది ప్రతి ఒక్కరిని కూడా తాకినప్పుడట అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరే అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. త్రిత్వములో ఈ పరిశుద్ధాత్మని యొక్క ఉనికి మూడవ వ్యక్తిత్వముగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ అనేది ఆయన మరి ఆ పరిశుద్ధాత్ముడిగా మనం ఇక్కడ సంభాషించవలసినటువంటి అవసరత. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన శక్తి కలిగినటువంటి వాడిగా ఇక్కడ మనకి ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వీరొక ఆదరణకర్తను, అనగా ఆదరణకర్త కొరకు మరి కుమారుడైన క్రీస్తు ప్రభు తండ్రినట మన కొరకు వేడుకుంటాడట. వేడుకున్నప్పుడట ఆదరణకర్త అనగా ఇక్కడ సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించబడుతుంది. ఆదరణకర్త అంటే సత్యస్వరూపియగు ఆత్మ అని మాట్లాడుతుంది. ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ అది ఏ విధంగా మన దగ్గర ఉంటుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మీతో కూడా నివసిస్తాడు. చూసారా, ఇందాక పరిశుద్ధాత్ముడు అన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడట? ఆయన మన మధ్య మనతో ఆయన నివసిస్తాడు, మనలో ఉంటాడు, మనలను అనాథలుగా విడవాడు, మీ యొద్దకు వస్తాడు. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తండ్రి యొద్ద నుండి మరి పంపమని వేడుకున్నాడు కనుక తండ్రి యొద్ద నుండి పెంతెకొస్తు దినమున దిగి వచ్చి మనతో ఉండి ఏం చేస్తుందట? మనతో నివసిస్తుంది, మనలో ఉంటుంది, అనాథలుగా విడవదు, మన యొద్దకు వస్తుంది అని చెప్పి అది ఏం చేస్తుంది అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మరి మనలను సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నది అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరికొన్ని మాటలు క్లుప్తంగా ఆలోచన చేస్తా మనం ఉంటున్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మనికి ఉన్నటువంటి కొన్ని పేర్లు మాత్రమే, అనేకమైన పేర్లు బిరుదులు ఉన్నాయి. కొన్ని పేర్లు మనం టచ్ చేద్దాం. ఒకటి దేవుని ఆత్మ ఉంటుంది, తండ్రి యొక్క ఆత్మ ఉంటుంది, క్రీస్తు యొక్క ఆత్మ ఉంటుంది,
ఆదరణకర్త అంటుంది, సత్యము గల ఆత్మ అంటుంది, కృపగల ఆత్మ అంటూ ఉన్నది. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ మన మధ్య మనలో నివసిస్తూ ఉన్నది అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఇంకా ఏ విధంగా మన మధ్య తన కార్యాలు జరిగిస్తూ ఉన్నది అని ఆలోచన చేస్తే, ఆ పరిశుద్ధాత్ముడట మనకు బోధిస్తాడట, ఆ పరిశుద్ధాత్ముడట వాదిస్తాడట, ఆ పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడట, ఆ పరిశుద్ధాత్ముడు సహాయము చేస్తాడట, ఆ పరిశుద్ధాత్ముడు ఇక్కడ పాపమును నీతిని ఆయన తీర్పును ఆయన ఒప్పింప చేస్తాడు అని దైవవాక్యము మాట్లాడుతూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, అంత మట్టుకే కాదు కానీ ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఎటువంటి నిస్సహాయ పరిస్థితులు, ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితులు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో ఆలోచన చేస్తే, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదామా ఏమి చెప్పుదామా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహించబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు. నువ్వు ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరి చేత పట్టబడినా, ఎవరి చేత కొట్టబడినా, ఇది మీనింగ్లెస్ క్వశ్చన్స్ చేత బాధించబడుచు ఉన్నప్పటికీ కూడా మనం ఏం మాట్లాడో పరిశుద్ధాత్మ దేవుడి ఆయన బోధిస్తాడని దైవవాక్యములో వ్రాయబడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కాదని చెప్పి, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదు. కాబట్టి ప్రతి వారికి దేవుని యొక్క ఆత్మను కుమరించడానికి ఈ పెంతెకొస్తు దినమున అందరూ కలిసి ఒకచోట కూడుకొని ప్రార్థిస్తూ కనిపెట్టించి ఉంటుండగా వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడట? పెంతెకొస్తు దినమున, పస్కా పండుగ తర్వాత 50వ దినమున అని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనము అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో మనము పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనం శక్తిమంతులము అవుతాము అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మాట్లాడుతూ ఉంటూ ఉన్నది. ముగింపుగా అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయం 38వ వచనములో ఇక్కడ పేతురు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలంటే బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చూసారా, పరిశుద్ధాత్ముడు ఆయన ఎవరికో వచ్చి అన్యుల మీద, దేవుని ఎరగని వారి మీద, దేవునిని లేని వారి మీద కుమ్మరించడండి. ఎవరైతే ప్రభు పేరట బాప్తిస్మాన్ని పొందుకుంటారో, ఎవరైతే హృదయములో ప్రభువుని విశ్వసించి రక్షకుడుగా అంగీకరిస్తారో వారి మీదట పరిశుద్ధాత్ముడు ఇక్కడ కుమ్మరించబడతాడు అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుతారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. మనం అందరం కూడా ఎవరటండి? దేవుని పిల్లలము. ప్రియులారా, ఎందుకు? దేవుడు తన ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. ఈ ఆత్మ మనలను జీవింప చేస్తూ ఉన్నది. ఆ ఆత్మ మనకు బోధిస్తూ ఉన్నది. అది పాపమును ఒప్పుగుదల చేయొచ్చు ఉన్నది. కాబట్టి పెంతెకొస్తు దినమున ఆదిమ సంఘము అక్కడ ఏర్పాటు చేయబడింది. అక్కడ కూడుకుని ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్ముడు త్రిత్వములో 3వ ఆయన మరి భాగము అనగా ఆయన త్రిత్వములో 3వ వాడిగా తన ఉనికిని ఆయన కలిగి ఉన్నాడు. అసలు ఆత్మ లేకపోతే ఆయన వాళ్ళము కాదు. కాబట్టి ఆత్మను పొందాలంటే బాప్తిస్మను పొందాలి. కాబట్టి ఈ పెంతెకొస్తు పండగ ఆరాధనలో ప్రభు ఒక దివ్యమైన కార్యాన్ని జరిగించాడు. ఒక గొప్ప దివ్యమైన వరాన్ని మన సంఘానికి ఇచ్చాడు. సంఘము అనగా యూనివర్సల్ చర్చ్, నాట్ ఓన్లీ అవర్స్. సర్వలోకములో ఉన్నటువంటి సార్వత్రికమైనటువంటి సంఘానికి దేవుడు ఒక గొప్ప ఆత్మ వరాన్ని ఇచ్చాడు. ఆ ఆత్మను మనం కలిగి ఉందాం, ఆత్మతో పట్టబడదాం, ఆత్మతో నడిపింపబడదాం. ఈ యొక్క ఆత్మను కలిగిన ప్రతి ఒక్కరు ప్రభువుకి సాక్షిగా ఉందాం. అలాగ చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ కుమారలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. పెంతెకోస్తు పండగ ఆరాధనలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును, ప్రతి విశ్వాసిని దీవించండి. నీవిచ్చిన వాక్యము నాయన మాలో ఫలించినట్లు కృపచేయమని నీ పాద సన్నిధిలో బ్రతిమలాడుకొనొచ్చు ఉన్నా. స్వదేశ విదేశాల్లో ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసులను కూడా దీవించి బలపరచండి. ప్రభువా, ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. ప్రభువా, చిన్న బిడ్డలు నాయనా, వారి యొక్క నాయనా తల్లిదండ్రులు, యవనస్తుల కొరకు నాయనా ఇదిగో ప్రభువా, స్త్రీల కొరకు నాయనా, స్త్రీ పురుషుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా ఇదిగో తండ్రి, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల కొరకు నాయన ప్రార్థిస్తున్నా. నాయనా ఇదిగో తండ్రి, గర్భవతులుగా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి సుఖప్రసవం దాయిచ్యమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నాయనా విద్యా ఉద్యోగాల్లో ఉన్నవారిని దీవించండి. ప్రభుత్వము అధికారుల కొరకు ప్రార్థిస్తున్నా. నాయనా రాష్ట్రము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. దేవా ఇదిగో తండ్రి, అనేక విధాలు ఆవేదనల్లో భయాందోళనలతో ఉన్నటువంటి కుటుంబాలను ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నా. నాయనా ప్రతిదినము పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయనా ప్రసారమవుతున్నటువంటి ప్రతి కార్యక్రమము కూడా అనేక మందికి నాయనా అందగలుగునట్లు కృప చేయండి. వాక్యము ద్వారా ఆదరించండి. వాక్యము ద్వారా బలపరచండి. నాయనా వాక్యము ద్వారా హెచ్చరిక చేయబడటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా ఆర్థిక బలహీనతలలో ఉన్నవారికి, నాయనా ఆహార పానాల కొరతలలో ఉన్నవారికి అందరినీ కరుణించి నాయనా వారి మరిక అవసరతలు అన్ని నీ ప్రేమను బట్టి తీర్చి ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం పరలోకమ దీవెన ఆశీర్వాదాలతో నింపి పంపించమని, నీ వాక్య పరిచర్యలో నీ దాసుని నాయనా, నీ యొక్క దాసురాలను, నీవిచ్చిన నలుగురు యవన బిడ్డలను నాయన బలపరిచి నీ పరిచర్యలు బలమైన సాధనాలుగా వాడుకునమని ప్రభువా నిత్యము కూడా
నాయనా నీ యొక్క నా తండ్రి వాక్యాన్ని నా ప్రభు అనేక స్థలాలకు అందించడానికి కావలసినటువంటి నాయనా ఇదిగో తండ్రి సెల్ సంబంధమైనటువంటి నాయన పనిముట్లు నాయన నీవు అనుగ్రహించి అపవాది కలుగు చేసే ఆటంకాలు అడ్డులు దూరపరిచి నాయన ముఖ్యముగా నీ వాక్యము కొరకు అవసరమైన సాధనాలు అనుగ్రహించమని యేసు ప్రభు వారి దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనోగాక, నీ రాజ్యం వచ్చునోగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునోగాక. మా దినాహారం నేడు మాకు దయచేయం. మా ఎడల ప్రాధము చేసిన వారిని క్షమించిన ప్రకారంలో ప్రాధము క్షమించము. శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవయ్యున్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనే యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.